హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. వెల్కమ్ టు అవర్ ఛానల్ లవ్లీ ఏంజల్స్ అండి. ఈరోజు రంజాన్ది ఫస్ట్ రోజా అనమాట. ఉదయాన్నే లేచాము. ఉదయం లేచి మేము నైట్ వండి పెట్టుకోము, అన్నం ఉదయాన్నే వండుతాను. ఉదయం 3:20 అయిందనమాట. అదే టైం చూపిస్తున్నాను. ఈ టైంకి లేచి రైస్ వండుతూ ఉన్నాను అనమాట. నైటే బియ్యం కడిగి పెట్టుకున్నానండి. ఈజీగా ఉదయాన్నే వండుకోవచ్చు అని చెప్పి. నిద్ర ముఖం అర్థం అవుతూనే ఉండిద్ది. నిద్ర అసలు సరిపోదన్నమాట. ఈ రంజాన్ మంత్ అంతా అంతే. నైట్ లేట్ అవుతుంది పడుకునే లోపు. ఉదయం 3 కల్లా లెగవాలి. నైట్ కడిగి పెట్టుకున్నాను కదా రైస్, ఆ రైస్ వాటర్ పారబోసి మళ్ళీ వేరే వాటర్ పోస్తున్నాను అనమాట. ఫ్రెష్ వాటర్ పోసేసి పొయ్యి మీద పెట్టాను. చాలా హ్యాపీగా ఉందండి. ఫస్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ రంజాన్ రావడం, మీతో ఇలా షేర్ చేసుకోవడానికి వీడియో తీసుకోవడం, చిన్న చిన్నవి మా స్వీట్ మెమరీస్ లాగా గుర్తుండిపోవాలి, మీతో కూడా షేర్ చేసుకుందాము. మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళ కోసం, వాళ్ళు మా వీడియోస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు కదా. కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరన్నా ఉన్నా ఈ వీడియో చూడండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మమ్మల్ని ఆదరించండి, మా ఛానల్ని సపోర్ట్ చేయండి. రైస్ పెట్టేశాను అనమాట. రైస్ పొయ్యి మీద పెట్టేసి ఇంకా అమ్మ నాన్న బాబు పడుకొని ఉన్నారు. నేను వాయిస్ ఓవర్ ఇస్తూ వీడియో తీయడం ఎందుకులే అని చెప్పేసి మామూలుగానే తీసాను అనమాట. గుర్తుండిపోయింది, ఎవ్రీడే తీయలేను కదా. ఇలా ఫస్ట్ రోజు తీద్దాము, యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ రోజాస్ అనమాట. మేము ఎవ్రీ ఇయర్ ఉంటాము, నేను మా వారు. పిల్లలు 3 years నుండి 2 అమ్మాయిలు కూడా ఉంటున్నారు. ఇంకా ఫస్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ రంజాను, ఫస్ట్ రోజా గుర్తుగా ఉండిపోయిద్ది అని చెప్పి, ఎప్పటికీ మెమరబుల్గా ఉండిద్ది అని చెప్పి వీడియో తీశాను అనమాట. చీకటి, ఎంత చీకటి ఉందో చూడండి బయట. అలా పొయ్యి మీద అన్నం అయితే పెట్టేసి బ్రష్ చేశాను అనమాట. నేను బ్రష్ చేసి తర్వాత పిల్లల్ని మా వారిని లేపాను. వాళ్ళు అసలు పాపం నేను లేపే పనే లేకుండా నేను వచ్చి వంటగదిలో లైట్ అయ్యగానే లేచారండి పిల్లలు ఇద్దరైతే. బాబు లేగలేదు. అమ్మ వాళ్ళు హాల్లోనే పడుకున్నారు కదా, వాళ్ళకి డిస్టర్బెన్స్ అవ్వకుండా సైలెంట్గా చేస్తున్నాను అనమాట. ఒక్కదాన్నే చూడండి చీకటి, ఎంత చీకటి ఉందో. పక్కనే మా తోడుకు వాడాలి వాళ్ళ ఇల్లు, వాళ్ళు లైట్లు వేసుకొని వాళ్ళు లేచారనమాట. అయినా సరే ఇంకా మా ఇంటి దగ్గర నేను ఒక్కదాన్నే కదా ఫస్ట్ లేచింది. ఇంకా మా చిన్న పాప లేచి వచ్చింది చిన్నగా బయటికి. పాపం అనిపించింది నాకైతే. అసలు స్కూల్కి వెళ్ళేటప్పుడైతే మీరు లేచి వండి అంతా చేసిన తర్వాత లేపండి అనిద్ది అనమాట. లైట్లు వేయగానే లేచింది పాపం. ఇంకా మా వారిని లేపడానికి వెళ్ళాను అనమాట. పడుకొని ఉన్నారు పాపం, లేటుగా పడుకుంటారు. తను ఏ ఉదయాన్నే పని పట్టేం లేదా అన్నట్టు చూస్తున్నారు అనమాట వీడియో తీస్తుంటే. నిద్ర మంపు, ఉదయం 3 కదండి, నిద్ర మంపుగా ఉండిద్ది అనమాట. మా పెద్ద బాబు బ్రష్ చేస్తుంది. చూడమ్మా ఇటు చూడు అంటే, బ్రష్ చేసేటప్పుడు కూడా వీడియో తీయాలా మమ్మీ అంటుంది. ఆమె కొంచెం మామూలు రీల్స్ చేసిద్ది కానీ ఇట్లాంటి వీడియోలు అలవాట్లేదు కదా. అన్నం అయితే ఉడుకుతుంది అనమాట. అన్నం ఒక్కటేనండి, కర్రీ ఏమో నైటే వండి పెట్టుకున్నాను అనమాట. బాదం పప్పు నానబెట్టాను. డైలీ బాదం పప్పు నానబెట్టుకొని తింటాం మేము. ఇవి ఎండు ద్రాక్ష అనమాట, నల్ల ద్రాక్ష. అవి నీళ్ళల్లో నానబెట్టి ఆ వాటర్ తాగి అవి తింటే బ్లడ్ పట్టిద్దంట బాగా. ఇంకా అన్నీ అయిపోయింది. రైస్ వండేసాను, ఒక దగ్గర పెట్టుకొని కూర్చున్నామన్నమాట నలుగురుమి. రైస్ ఉడికిపోయింది. కర్రీ నైట్ వండిన బంగాళదుంప, వంకాయ, టమాటా ఇగురు అనమాట, అమ్మాయి వండింది. పెరుగు, కొంచెం పెరుగు, బాదం పప్పు, తొక్కు తీసిన బాదం పప్పు, మినప వడియాలు, నంచుకోవడానికి మినప వడియాలు అనమాట. అదే ఎండు ద్రాక్ష నానబెట్టాను కదా, ఆ వాటరు. మేము ఎక్కువ నాన్ వెజ్లు 2-3 కర్రీసు అట్లా ఏమీ అట్లా అలవాటు లేదు, అట్లా తినలేము కూడా. ఒక కర్రీ ఉన్నా చాలు, పెరుగు ఒక కర్రీ. ఎక్కువ తినలేమండి. ఉదయాన్నే ఏదో తింటారు అనుకుంటారు కానీ అసలు తినబుద్ధి కాదన్నమాట. నాకైతే ఫస్ట్ రోజు కదా తినబుద్ధే అవ్వలేదు. వాంతి వచ్చినట్టు అట్లా అయిపోయింది. అమ్మో మళ్ళీ వాంతి చేసుకుంటే రోజా ఉండడానికి అవ్వదు అని చెప్పి లైట్గా తిన్నా. కొంచెం రైస్ పెట్టుకొని కొంచెం కర్రీతో కొంచెం పెరుగన్నం తిని కొంచెం సేపు అట్లా అడ్డం పడి లేచాను అనమాట. అజా ఇచ్చిందాక అస్సలు బాగాలేదు. నాకేదో తిక్కగా అన్ఈజీగా అనిపించింది అనమాట. నా ఫేస్ కూడా అట్లాగే డల్గా ఉంది.
నేను నిద్ర మానుకొని లేచాం కదా, అందుకో ఏమో ఇంకా అందరం మా దగ్గర కూర్చొని తింటున్నాం అనమాట. ఇంక వాళ్ళకి డిస్టర్బెన్స్ అవ్వకుండా లైట్ ఎందుకులే అని చెప్పి వీడియో కోసం కొంచెం సేపు వేసాను అనమాట లైటు. మాది వంటగదిలో లైట్ వేస్తే హాల్లో కూడా వెలుతురు వచ్చింది అనమాట. వంటగదిలో లైట్ వేసుకొని తింటూ ఉన్నాము. వీడియోలో కొంచెం బాగా కనిపించాలి కదా అని చెప్పి హాల్లో కూడా కొంచెం సేపు లైట్ వేసి, పాప మా కొంచెం సేపు లైట్ వేసినందుకే మా అమ్మ మా నాన్న కదులుతున్నారనమాట. ఇంకా లైట్ ఆపేసి వంటగదిలో లైట్ వేసుకొని మళ్ళీ తింటున్నాం అన్నమాట. ప్రశాంతంగా తిన్నాము మాటలు చెప్పుకుంటూ. రైస్ ఒక్కటే కదా తొందరగా అయిపోయింది అనమాట. 3:30కి లేసినా అయిపోతుంది. ఇంకా చదివి అయిపోయిన తర్వాత తిని అయిపోయిన తర్వాత కొంచెంసేపు నమాజ్ చదువుకొని 5కి నమాజ్ చదువుకున్నాం. 5:30కి అలా అజా ఇస్తారు. నమాజ్ చదువుకొని దువా చేసుకున్నాము. ఇది ఇంకా ఇఫ్తార్ టైం అయిందనమాట. మొత్తం అంతా 5 పూట్ల నమాజులు కవర్ చేద్దాం అనుకున్నాను. మళ్ళీ ఎందుకులే బోర్ కొట్టిద్ది మీకు అని చెప్పి తీయలేదనమాట. ఇఫ్తార్ టైం అయిపోయింది. నేను, మా పాప, బాబు, పెద్ద పాప అందరం కూర్చున్నాం అనమాట. దువా చేసుకుంటున్నాము. నేనైతే వీడియోలోనే కాదండి, ఫస్ట్ నేను నమాజ్ చదివి దువా చేసేది మాత్రం అందరినీ బాగా చూడు దేవుడా, అందులో మమ్మల్ని నుంచు, అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి అనే కోరుకుంటానండి. నా ఫస్ట్ మాత్రం నా దువా అదే ఉండిద్ది. తర్వాత ఇంకా అన్నీ మాకేమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా వాటి గురించి ఏదైనా కబుల్ చేస్తాడండి. దువా మనం మనస్ఫూర్తిగా మంచిది ఏదైనా మంచి కోరుకుంటే దేవుడు తప్పకుండా తీరుస్తాడు. 10th క్లాస్ చదివే పిల్లలు, మా తోడుకోడలు వాళ్ళ కూతురుంది, మా ఆడబడుచు వాళ్ళ కొడుకున్నారు, అందరూ వాళ్ళ గురించి కొద్ది ప్రత్యేకత అనమాట. మా రిలేటివ్స్ కదా, ఇంకా అందరి గురించి ఎగ్జామ్స్ రాసే ప్రతి ఒక్కళ్ళు, ఇంటర్మీడియట్ వాళ్ళు కానీ, మా రిలేటివ్స్ పిల్లలు అందరూ, మా తోడుకోడలు వాళ్ళ పిల్లలు అందరూ బాగా చదవాలి, బాగా రాయాలి, పాస్ అవ్వాలి అని చెప్పి అయితే కోరుకున్నాను ఫస్ట్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.